ఏంట్రా వీడు ఇంకా రాలేదు? ఫోన్ చేశాను రా, ఏమో ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీసారి ట్రై చేయి. ఫోన్ లిఫ్ట్ చేయవేంట్రా? ఎప్పట్లాగానే ఈ ఫ్యాంటా నీకు, ఈ ఫెంటాస్టిక్ డ్రింక్ మాకు. ఏమైందిరా? ఏమైందంటావేంట్రా? వీడి మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది, నెక్స్ట్ మంతే. క్రెడిట్ అంతా నీదేరా. ఏమైందిరాడికి? ఈడేంట్రా ఎప్పుడు లేని మంత్ అవుతున్నాడు? అరే శంకర్, ఏమైందిరా? నా జాబ్ పోయిందిరా. ఏం మాట్లాడుతున్నావురా? నేను దొంగతనం చేశాను, తీసారా. నువ్వు దొంగ ఏంట్రా? అరే శంకర్, నువ్వు మా అందరికన్నా మంచిడివిరా. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డావు, అయినా నీ మీద దేవుడికి దయలేదురా. ఇది మాత్రం నిజం చెప్పావురా. ఆ దేవుడు ఎప్పుడు నీకు అన్యాయం చేస్తున్నాడు రా. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడుతున్నాడు, మనందరితో మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తాడా? వాడికి మాత్రం ఎప్పుడు కష్టాలే ఉంటాయి. అసలు దేవుడికి విన్న దయ లేదురా. అరే ఏ నాన్న, తిరిగి తిరిగి నీ దగ్గరికి వచ్చానా? ఐఎమ్ కమింగ్, నీతో చాలా మాట్లాడాలి. ఏయ్ ఏయ్, కింద పడేస్తావు నన్ను. స్టడీ. ఇప్పుడు చెప్పు, నీ దయ నా మీద ఎందుకు లేదు? నేను ఎవరికి ఏం అన్యాయం చేశాను? చీమకు కూడా హాని చేయలేదు కదా. మరి నువ్వెందుకు నన్ను ఎప్పుడు ఏడిపిస్తావు? చిన్నప్పుడే అమ్మని లాగేసుకున్నావు. అమ్మ లేకుండా నాన్న ఉండలేడు కదా, నాన్నను కూడా తీసుకెళ్ళిపోయావు. వాళ్ళిద్దరికి న్యాయం చేసావు. మరి నా సంగతి ఏంటి? ఇప్పుడు ఇది నీ గుడి కాదు, నా కోర్ట్. నీకు నా మీద దయలేనప్పుడు నీ బొమ్మ నా మెల్లో ఎందుకు? వద్దు. మనిషి అంటే ఎవ్వడికి సాయం చేయకూడదు, సెల్ఫిష్ గానే బతకాలి. మంచితనానికి లోకంలో విలువ లేదు. శంకర్, శంకర్, శంకర్. వాయిస్ ఏంటి ఇంత పేస్లో ఉంది? బా, చాలా బ్రైట్గా ఉన్నారు మాస్టర్. కొద్దిగా ఎండ వైపు కాకుండా ఇటువైపు వస్తారా? ఎండ అటువైపు ఉంది శంకర్. కరెక్టే మాస్టరు. మరి నాకెందుకని 10-15 మంది సూర్యుని ఒకేసారి చూసిన ఫీలింగ్ వచ్చింది? నిజం కాబట్టి
విజ్ఞానం దైవం నిజం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాయి. నిజం వల్ల అంటారా, నైట్ నేను మందు వల్ల అంటారా? బా, శివమణి జాకీర్ హుసేన్ కలిసి కచేరీ పెట్టినట్టుందండి తల్లో. హ్యాంగ్ ఓవర్ అంటే ఇదేనేమో. మీరేం చేస్తుంటారు మాస్టారు? ఎక్కడుంటారు? ఎక్కడైనా ఉంటారు, ఎక్కువగా హిమాలయాల్లో ఓ, ఉంటాను. హిమాయత్ నగర్ ఎక్కడుంటారండి? ఇది నేనే. నిన్న రాత్రి విసిరేసుకున్నావు, కళ్ళకు చీకట్లు కమ్మడం వల్ల. విసిరేసిన మాట నిజమే కానీ చీకట్లు కమ్మడం వల్ల కాదండి, సిరాకు దొబ్బి. అయినా ఎందుకు తెచ్చిచ్చారండి? దీని విలువ 10 రూపాయలు కూడా ఉండదండి. దీనికి విలువ నువ్వు కట్టలేవు. అదే చెప్తున్నానండి, దీనికి ఏ విలువ లేదని. మిమ్మల్ని పక్కనున్న పార్కులో చూసినట్టు గుర్తు మాస్టారు. ఏం చేస్తుంటారు మీరు? ఆడిస్తూ ఉంటాను, ఆడుకుంటూ ఉంటాను. నీలాంటి వాళ్ళ మంచి చెడ్డలు చూస్తుంటాను. ఓ, స్పోర్ట్స్ మ్యానా? నేషనల్ లెవెలా, ఇంటర్నేషనల్ లెవెలా? అంతకంటే పెద్ద ప్లేయర్నే. అబ్బో, చూడండి మాస్టారు, రాత్రి తగిన మందికి నా తలకాయ, నా జాబ్ పోయినందుకు నా గుండెకాయ ఆల్మోస్ట్ పగిలిపోయే స్టేజ్లో ఉన్నాయి. దైవమా, ఎవరు నువ్వు? దేవుడిని. ఏమన్నారు? దేవుడిని. అబ్బా, ఇంకా? ఇంకేం లేదు, దేవుడినే. ఓ, ఓకేనండి దేవుడు గారు, నైస్ మీటింగ్ యూ అండి. ఇంటికి వెళ్ళి వాట్సాప్ చేస్తా. దేవుడు అంటే దేవుడు. పొద్దున్న నేనే దొరుకుతుంటున్నా నేను. వెళ్ళిపోతున్నావే? నేనొచ్చింది నీకోసమే. హే, నువ్వు నా కోసం వచ్చావా? ఉమ్, కొంప తీసి నిన్న సాక్ష్యం చెప్పిన మలక్పేట్ మలేష్ మనిషివి కాదు కదా? కాదయ్యా, నేను దేవుడినే. మాస్టారు, నో కామెడీస్ ప్లీజ్. ఏంటోనయ్యా మీ మనుషులు, కనిపించనంత వరకు అభిమానం పెట్టుకుంటారు, కనిపించాక అనుమానం పెట్టుకుంటారు. వచ్చేదాకా రాలేదంటారు, వచ్చిన తర్వాత నమ్మనంటారు. నేను మీలో ఉన్న దైవాన్ని. చూస్తే బాగా గడ్డం మెచ్చుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉన్నావు. వెళ్ళు, నన్ను తగులుకోకు భయ్యా. ఐఎమ్ టూ మచ్లీ డిస్టర్బ్. వెళ్తాలే, నీ కష్ట సుఖాలు తెలుసుకుందామని వచ్చానయ్యా. రాత్రి బాగా తిట్టావు కదా, ఏంటో తెలుసుకుందామనే వచ్చానయ్యా. సరే నమ్మా, నువ్వు నిజంగానే దేవుడివి. నా బాధలో కష్టాలు తెచ్చడానికి వాళ్ళ ఫస్ట్ ఫ్లైట్కే మార్నింగ్ దిగేసి వచ్చావు. నమ్ముతా. 4-5 వరాలు కూడా ఇస్తావా? 4, 5? అబ్బా, 5 వేసుకో, దాందే ఉంది. తథాస్తు, తథాస్తు, తథాస్తు. అబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ స్కిల్స్ మాస్టారు. యూట్యూబ్లో మన షార్ట్ ఫిల్మ్లు ఎన్ని ఉన్నాయో. నటించేది మీరయ్యా. మా అమ్మే, ఇంత పెద్ద గుడి పక్కనే పార్కు, ఇంత పెద్ద సిటీలో ఇంత మంది ఉండగా నన్నే ఎందుకు తగులుకున్నావయ్యా? బా, సరే. విష్ నెంబర్ 1, తల బాగా పగిలిపోతుంది, ఓ వేడి వేడి మసాలా టీ కావాలి. శంకర్, ఇదిగో నువ్వు అడిగిన మసాలా టీ. థ్యాంక్స్ మాస్టరు. ఏంటి అలా చూస్తున్నావు? ఇది పక్కనున్న పార్కులో మా కిట్టుగడి మసాలా టీ కదా, ఏదో మేడ్ బై యూ అన్నట్టు లుక్ ఎందుకు? ఇంకేమైనా కావాలా? ఓహో, ఇంకా 4 వరాలు ఉన్నాయి కదా. ఓ పని చేద్దాం మాస్టర్, బాగా ఆకలిగా ఉంది. ఓ ప్లేట్ ఇడ్లీ, గట్టి చట్నీ. ఇక్కడ ప్రత్యక్షం అవ్వాలి, ఇక్కడే నేను చూస్తూ ఉంటా. తథాస్తు. దేవుడి దగ్గర రావడం ఏంటి, నాకు వరాలు అవడం ఏంటి? నా దరిద్రం ఏ రేంజ్లో ఉందంటే స్వామి, సాక్షాత్తు దేవుడి దిగొచ్చి వరాలు కోరుకోరా అంటే ఉడిపి హోటల్ సర్వర్ చెప్పిన టీలు టిఫిన్లు చెప్పానా? చా, నన్ను నమ్మినంత కాలం నీలోనే ఉంటాను, నీతోనే ఉంటాను. నమ్మకం లేనప్పుడు నువ్వే ఉంటావు, నేనుండను. మేమంతే స్వామి, ఆఫ్టర్ ఆల్ మనుషులం. రోజు వేసే తాళం కప్పున ఒకసారి లాగి చూసుకుంటాం సరిగ్గా పడిందా లేదా అని. నీకింకా 3 వరాలున్నాయి. అబ్బా, ఇంకా 3 ఉన్నాయా? ఫస్ట్ టైమే కన్ఫర్మ్ చేసుకుని సావచ్చు కదా. ఒక్క నిమిషం స్వామి, ఈసారి బాగా ఆలోచించి అడగాలి. నాకు ఎక్సలెంట్ జాబ్ కావాలి స్వామి. శాలరీ మినిమం 50,000 తక్కువ కాకుండా ఉండాలి. అత్యాస పడకు, ఆనందాన్ని కోల్పోతావు. అంత పెద్ద శాలరీ ముందు చిన్న చిన్న ఆనందాలు ఎవరికి కావాలి స్వామి? ఆనందాలు సరదాలు ఇవేవి ఎవడు పట్టించుకోవట్లేదు. డబ్బు ఉంటేనే లోకం. డబ్బు రావడం మొదలు పెడితే డబ్బే వస్తుంది.
మిగతావన్నీ పోతాయి. సరే, తథాస్తు. ఏది జాబ్ ఏటి వస్తుంది? పైనుంచి ఏమైనా వస్తుందా? హలో, ఎస్ స్పీకింగ్. అవునండి. ఆహా, థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం, షూర్ మేడం, ఖచ్చితంగా. ఎస్, నో ప్రాబ్లం మేడం. స్వామి, నాకు జాబ్ వచ్చేసింది. శాలరీ ఎంత తెలుసా? 60,000. తెలుసా? ఓ సారీ, ఇప్పించింది నువ్వే కదా. ఓవర్ ఎక్సైట్మెంట్లో హ్యాపీ ఫీల్ అయ్యాను. అమ్మయ్యా, పెద్ద పని అయిపోయింది. ఇంకా 2 వారాలున్నాయి, కోరుకో. అబ్బా, ఏమెళ్తా స్వామి, రాకొచ్చావు 2 రోజులు ఉండేళ్ళు. పైగా ఎలక్షన్ కూడా జరుగుతున్నాయి. నీకు ఓటర్ ఐడి కార్డు ఉందా? ఉండే ఉంటదిలే. స్వామి, నాకు 3 నెలలుగా ప్రేమిస్తున్న నిధిని నీ భార్యగా చేయమంటావు, అంతేగా? స్వామి, నువ్వు సూపర్ అసలు. అంటే డైరెక్ట్గా పెళ్ళొద్దు, కొన్నాళ్ళు ప్రేమించుకుని మేమే పెళ్లి చేసుకుంటాం. ప్రేమకి పెళ్లికి చాలా దూరం ఉంటుంది శంకర్, భరించగలవా? ప్రేమించగలను. ఏదో ప్రతిదీ ఈయన చేస్తున్నట్టు బిల్డప్. తథాస్తు. ఏదో పక్కన కదా అని అడుగుతుంటే కూడా ఈ మాత్రం దానికి అన్ని కలిపి. నమస్తే అండి, లాస్ట్ మంత్ ఇక్కడ ఒక రూపాయి బిల్ పడిపోయిందండి. మీరు యోగా చేసుకోండి, నేను నెక్స్ట్ మంత్ వచ్చి ఎత్తుకుంటానండి. శంకర్, టీటీఎస్లో దేవశ్రీ పాడినట్టు ఎంత హాయిగా ఉంది. మీ పేరు నాకు చిచి, నా పేరు మీకు తెలుసా? నీ పేరే కాదు, నీ ప్రేమ కూడా తెలుసు. వాసు చెప్పాడు. 3 నెలలుగా నన్ను చూస్తూ ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదంటే చాలా గ్రేట్. ఇలాంటి ప్రేమ ఈ రోజుల్లో దొరకడం చాలా రేర్. ఐ లవ్ యూ శంకర్, ఐ లవ్ యూ సో మచ్. శంకర్, ఆఖరి వారం కోరుకుంటే వెళ్ళిపోతాను. ఏదో తత్కాల్లో ట్రైన్ టికెట్ బుక్ చేసినట్టు వెళ్తా అంటాడు స్వామి నువ్వు. కంట కావరం. బా, ఏం గుర్తురావట్లేదు స్వామి. గుర్తొచ్చినప్పుడు పక్కా పిలిస్తే అప్పుడు నువ్వు తప్పకుండా రావాలి, ఓకేనా? అలాగే. ఏడీనా స్వామి, ట్యాంక్ బండ్ నుంచి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఆర్డర్ సార్. 3/4 టీ, 4 సమోసా పట్రా. రే, దిరానీ కేఫ్ కాదురా, అబ్బా, టీ ట్రయల్స్. 4 గ్రీన్ టీ విత్ హనీ. ఒరే, మరి కేఫ్కే తీసుకెళ్ళచ్చు కదరా, ఎందుకు ఇంత పెద్దాన్ని తీసుకొచ్చావు? చూడు ఎంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా శ్మశానంలా ఉందో. వీడేదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా అన్నట్రా, ఫేర్ అండ్ లవ్లీ కూడా రాసుకోకుండా వచ్చాను. ఓ ఓకే, అమ్మయ్యా, ఇది నాకు ఫస్ట్. చెప్పేద్దామా? ఏంట్రా మ్యాటరు? నాకు దేవుడు కనిపించాడు రా. వరాలు కూడా ఇచ్చాడు కదా. ఇచ్చాడు. ఆబ్వియస్లీ దేవుడు కదా, వరాలే ఇస్తాడు. శంకర్, ఆర్ యు మ్యాడ్? ఇంపార్టెంట్ మ్యాటర్లో జోక్స్ వేసావేంట్రా? అరే, ఇలాంటి సీరియస్ విషయాల్లో జోకులు ఎందుకు వేస్తాను రా? అరే, నేను నిజం చెప్తున్నాను రా, నాకు సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చిందిరా. రే, రెజ్యూమ్ అప్లోడ్ చేసావు, జాబ్ వచ్చింది. నిధి ఐ లవ్ యూ కూడా చెప్పిందిరా. మై లిటిల్ బాయ్ శంకర్, నిన్న నీ గురించి లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ రేంజ్లో చెప్తే నిధి నీకు ఐ లవ్ యూ చెప్పిందిరా. అంతే తప్ప పొద్దున్నే లేచి దేవుడు కనిపించాడు, రజనీకాంత్ కనిపించాడని చెప్పగరా బాబా. సాక్షి శంకర్ లా ఉన్నారే. ఏ సాక్షి శంకర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. అలా అనుకుంటాడండి, మావాడికి బేసిక్గా బ్రెయిన్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఇంతకీ మీరు? హాయ్, ఐఎమ్ ఆశా, న్యూస్ రిపోర్టర్. ఓ హాయ్ అండి, ఐఎమ్ వాసు, హీఈస్ రవి, హలో, దట్ ఈజ్ ఆది, హీఈస్ మెంటల్ శంకర్. మెంటల్ శంకరా? అదేంటి అలా అంటున్నారు? అంటే మావాడికి దేవుడు ఫుల్ హెచ్డీలో కనిపిస్తున్నాడు. వాట్? దేవుడు కనిపిస్తున్నాడా? నిజమండి, మీరేనా నమ్మండి. అబ్బా, షూర్, నమ్ముతాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా బయటకు వస్తారా? వస్తానండి, వస్తారా? బాయ్. అబ్బా, వీడికి పిచ్చి పిఠాపురానికి వెళ్ళిపోయింది. అవును, దేవుడు ఎలా ఉన్నాడు? మనలానే ఉన్నాడు, కాకపోతే కొద్దిగా హైట్ అంతే.
నథింగ్ రాంగ్. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి దీపికా పడుకునేలు, కత్రియానా కైఫ్లు కనిపిస్తూ ఉంటారు. నీకు లక్కీగా దేవుడు కనిపించాడు. అవునండి, కనిపించాడు. 4-5 వరాలు కూడా ఇచ్చాడంటావు. అంటే 4 ఇచ్చాడండి, ఇంకోటి ఇవ్వాలి. ఇస్తాడు, డోంట్ వరీ. 4 ఇచ్చినోడు 5వది ఇవ్వడా? అదేం డాక్టర్ అలా అంటున్నారు? అలానే అనాలి. పిచ్చోళ్ళని పిచ్చోళ్ళు అన్నావు అనుకో, వాళ్ళు రెచ్చిపోయి పక్కన వాళ్ళని కరిచి పిచ్చెక్కిస్తారు. రియల్లీ? ఆబ్వియస్లీ. ఓకే ఓకే. ఫోన్లేండి, మీరైనా నమ్మారు. అది నా డ్యూటీ. నేను రోజుకు మినిమం 10-15 మందిని నమ్ముతుంటాను. శంకర్, నేను నిన్ను కొన్ని చిన్న క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు నీకు దేవుడు ఏ టైముల్లో కనిపిస్తున్నాడు? టైం టు టైం కనిపించడం కానీ పాలోడా పేపరోడా పైవాడండి. అసలు దేవుడు అంటే దేవుడే అంటేనండి, ఎందెందు వెతికినా అందేగలవాడు, వాడే గాడు. ఓ నైస్. ఆల్ రైట్. సదాశివ సన్యాసి, కైలాసవాసి, పాహిరామ ప్రభో, సాయి శరణం ఇలాంటి పాటలేమన్నా వినిపిస్తున్నాయా? నాకు కనిపించిన దేవుడండి, దేవిశ్రీ ప్రసాద్ కాదు. వాట్ హ్యాపెన్ డాక్టర్? ఎనీ ప్రాబ్లం? నథింగ్. శంకర్, ఈసారి నీకు దేవుడు కనిపిస్తే కాస్త తీసుకురా నాన్న. అయ్యో, చూసి చాలా రోజులైంది. భలేవరే, తప్పకుండా తీసుకొస్తాను. కొంచెం బయట వెయిట్ చేయవా? ఆశతో పర్సనల్గా మాట్లాడాలి. అలాగే. పిచ్చేనంటారా? నో, బ్రెయిన్లో చిన్న కెమికల్ ఇంబ్యాలెన్స్. 2-3 డేస్లో సెట్ అయిపోతుందిలే. మనిషిగా పుట్టింది సాయం చేయడానికే కానీ స్వార్థంతో బ్రతకడానికి కాదు. దేవుడంటే మానవాతీత శక్తి కాదు, మనిషిలోని సాయం, ఆదుకోవాలనే ఆలోచన, సాయపడాలనే సంకల్పం ఉన్న ప్రతి మనిషిలో దేవుడున్నాడు, ఉంటాడు. సాయమే మనలో ఉన్న దైవం, అదే శివోహం.